ఈ మధ్య వచ్చిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశంలో నార్త్ సౌత్ డివైడ్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. కేరళలో భారీ మెజార్టీతో గెలవడం, తమిళనాడులో విజయ్ టీవీకేతో పొత్తులతో కాంగ్రెస్ పార్టీ సౌత్క భాసగా అవతరించింది. అస్సాంలో గతం కంటే ఘనమైన విజయం, పశ్చిమ బెంగాల్లో మమతా కోటను కోల్చడం ద్వారా నార్త్లో కాషాయానికి తిరుగు లేదని బీజేపీ రుజువు చేసింది. కాశ్మీర్, హిమాచల్, పంజాబ్ మినహా ఉత్తర భారతం మొత్తం బీజేపీ పాలనలో ఉంది. ఆంధ్రప్రదేశ్ తప్ప దక్షిణ భారతం మొత్తాన్ని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఏలుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ సొంతగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఏపీలో కాంగ్రెస్ జీరో అయింది. పార్టీకి పూర్వం వైభవం కోసం వైఎస్ఆర్ కుమార్తె షర్మిలకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు అప్పగించిన చేతి గీతలు రాతలు మారలేదు. అయితే తమిళనాడులో విజయ్ దళపతి సంచలన విజయ్తో కొత్త దారులు తెరుచుకున్నాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. సినిమా స్టార్ గా విజయ్ కి ఏపీలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నికల్లో గెలుపు తర్వాత కొన్ని సామాజిక వర్గాలు విజయ్ను ఓన్ చేసుకుంటున్నాయి. ఈ క్రేజ్ ను ఉపయోగించుకొని ఏపీలో మళ్ళీ ఖాతా తెరవడానికి కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ బలపడితే ఎక్కువ నష్టం వైసీపీకే జరుగుతుంది. విజయ్కి ప్యాన్ బేసింగ్ ఉన్న క్రిస్టర్లీ దళితులు కాంగ్రెస్ వైపే మళ్ళితే వైసీపీ ఓటు బ్యాంకు సగానికి సగం తగ్గిపోతుంది. ఈ విషయం అర్థం చేసుకున్న ప్యాలెస్ పెద్దలు వ్యూహాలు మార్చుకున్నట్లు కనిపిస్తుంది. ఇన్ని రోజులు బీజేపీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని ఫ్యాన్ పార్టీ ఇప్పుడు నేరుగా ప్రైమ్ మినిస్టర్ని టార్గెట్ చేసుకుంది. ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు పెట్రోల్, గ్యాస్ పొదుపు చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అలా అయితే మోడీ రైల్లో తిరుగుతారా అంటూ వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తమిళనాడులో బీజేపీని పూర్తిగా వ్యతిరేకించి ఆ పార్టీ ఎంత ప్రయత్నించినా పొత్తు పెట్టుకోవడానికి ఒప్పుకోకుండా విజయ్ ఒంటరిగానే విజయం సాధించాడు. అలాంటి దళపతి కాంగ్రెస్ కి మద్దతుగా ఏపీలో ఇస్తే వైసీపీ దుకాణం కట్టేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఒకవైపు విజయ్కి ఎలివేషన్లు వేస్తూనే మరోవైపు ఆయన వ్యూహాలను కాపీ కొడుతున్నారు. మరి వైసీపీ కాపీ పేస్ట్ స్ట్రాటజీ పని చేస్తుందా? విజయ్ ఏపీ కాంగ్రెస్ తో చేతులు కలుపుతారా అనేది తెలియాలంటే కనీసం ఇంకో ఏడాది వరకు ఎదురు చూడక తప్పదు.